మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ఈ రోజు వీడియోలో అయితే చాలా ఇంపార్టెంట్ టాపిక్ ని డిస్కస్ చేస్తున్నాం. అప్పుడు ఇప్పుడు చాలా వరకు ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఫ్రీడమ్ వీటి వల్ల మన లైఫ్ లో చాలా చేంజెస్ వచ్చాయి. మార్పు మంచిదే, కానీ కొన్ని మార్పులు ఏ రకమైన ధోరణితో ముందుకెళ్తున్నాయి, మన లైఫ్ ని ఎలా టర్న్ చేస్తున్నాయని తెలుసుకోవడమే ఈ టాపిక్. సో ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన ఘట్టం పెళ్లి, వివాహం. ఇది అందరికీ తెలిసిన విషయమే. అప్పటి వరకు పిల్లలు తల్లిదండ్రుల పైన డిపెండెన్స్ గా ఉన్నప్పటికీ పెళ్లి అనే మాట నుంచి వాళ్ళలో ఇండివిజువాలిటీ వస్తుంది. వాళ్ళ లైఫ్ ని వాళ్ళు ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎలా ఒక వ్యక్తితో, అప్పటి వరకు ఎవరో సంబంధం లేనటువంటి ఒక వ్యక్తి జీవిత భాగస్వామిగా మన లైఫ్ లోనికి వచ్చినప్పుడు వాళ్ళతో ఎలా కనెక్ట్ అయ్యి మనం ముందుకు వెళ్ళాలి, తర్వాత మన కుటుంబాన్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇదంతా అక్కడి నుంచి రన్ అయ్యేది. సో మీరు కూడా ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయాలను కామెంట్లో మెన్షన్ చేయండి. రకరకాల అభిప్రాయాలు అయితే ఇప్పుడున్నటువంటి వైవాహిక వ్యవస్థ పైన, అంటే పెళ్లి వ్యవస్థ పైన చాలా చాలా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి మనతో పాటు జ్యోతిష్య రత్న వాస్తు బ్రహ్మ డిఎస్ఎన్ మూర్తి గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే గురువు గారు. అందరికీ నమస్తే. సో వాస్తు, ఇంటికి సంబంధించిన వాస్తు ఎంత ఇంపార్టెంటో, జ్యోతిష్యం అనేటప్పటికీ కూడా మనకి ఈ జాతకాలు ఇవంతా జీవితానికి సంబంధించిన వాస్తుకు కూడా అంతే ఇంపార్టెంట్. రకరకాల మార్పులు చోటు చేసుకున్నాయి. ఒకప్పుడైతే మన ఇంట్లో ఒక అబ్బాయి గాని అమ్మాయి గాని ఉంటే వాళ్ళ పూర్తి బాధ్యత తల్లిదండ్రుల పైనే. అక్కడ జాతకాలు నప్పడం నుంచి వాళ్ళ వచ్చేటటువంటి ఫ్యామిలీ, అమ్మాయి అయితే అమ్మాయి కావచ్చు, అబ్బాయి అయితే అబ్బాయి కావచ్చు, వాళ్ళ కుటుంబ వ్యవహారాలు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలి అనేవాళ్ళు. అంటే 2 కుటుంబాలు 2 వ్యక్తులు కలవటానికి. ఇప్పుడు చాలా ఫ్రీడమ్ వచ్చింది. ఇప్పుడు ఏ పేరెంట్స్ ని అడిగినా కూడా మా అమ్మాయి ఇష్టం అండి, మా అబ్బాయి ఇష్టమే, వాడు కొంచెం సెటిల్ అయ్యానని వాడు కనిపిస్తే పెళ్లి చేసేయడమే అని వినిపిస్తాం. సో మీరు కూడా చాలా సంబంధాలు చూసి ఉన్నారు. కొన్ని అప్పట్లో అయితే జాతకం నప్పకపోతే ఆస్తులు ఎంత ఉన్నా కూడా వదులుకునేటటువంటి సందర్భాలు ఉండేవి. బట్ ఇప్పుడు ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? ముఖ్యంగా వివాహ వ్యవస్థ అనేటువంటిది చాలా మార్పు చెంది. దీన్ని ఇప్పుడు 2 రకాలుగా మనం చూడవలసిన ఆవశ్యకత. గతం, ప్రస్తుతం. గతాన్ని పెద్దల మూలకమైనటువంటిగా మనం చెప్పాలి. అంటే పెద్దల ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో ఒక వివాహం చెయ్యాలని అంటే ఆ రోజు పెద్దల యొక్క నిర్ణయమే ఫైనల్గా ఉంది. వాళ్ళు ఎలాగ చెప్తే అలాగ వినే స్థితిలో పిల్లలు కూడా ఉండేవారు. అలాగ ఉండడం, తర్వాత పెద్దలకి రెస్పెక్ట్ ఇవ్వడం, పెద్దలు ఏదైనా మా మంచి కోసమే చేస్తారు కదా అనేటువంటి విధానంతో ఉండడం. కొన్ని సందర్భాల్లో అయితే అమ్మాయిని చూసి వచ్చేసి అమ్మాయిని పెళ్లి ఖాయం చేసామని కూడా పెళ్లి అయ్యే వరకు కూడా చూడని సందర్భాలు కూడా ఉంది. అబ్బాయిని ఖాయం చేసుకుని వచ్చేసి అమ్మాయి ఇంకా అబ్బాయిని చూడని సందర్భాలు కూడా ఉంది కొన్ని సందర్భాలు. అలాంటి సందర్భాల నుంచి, ఉమ్మడి కుటుంబాల నుంచి, పెద్దనాన్నని, చిన్నాన్నని, మావయ్యని, తాతయ్యని, అత్తమ్మని, ఈ బంధుత్వాల నుంచి అందరికీ రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ మీకు నచ్చితే నాకు నచ్చినట్టే అనేటువంటి సంప్రదాయం ప్రకారం. రెండోది, జాతకాలు అప్పట్లో రికార్డ్ చేసేవారు కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ ని, కొంతమంది రికార్డ్ చేసేవారు కాదు. అంటే డేట్ ఆఫ్ బర్త్ ని కరెక్ట్ గా ఏదో ఒక రోజు పుట్టారు, అమావాస్య రోజు పుట్టారు, అమావాస్య ముందు పుట్టారు, పండుగ రోజు పుట్టారు, ఇలా చెప్పేసేవారు. అప్పట్లో ఏం చేసేవారు అంటే, ముఖ్యంగా మనం ఇప్పుడు ఈ పాయింట్స్ సిస్టమ్ నుంచి ఆ రోజు ముఖ్యంగా యోనికోటం అని చూసేవారు. యోనికోటం అంటే జంతు స్వభావం ఎలాగుందని చూసేవారు. ఇద్దరు నామ నక్షత్రాన్ని తీసుకుని విరుద్ధ జంతువు అయితే వద్దనేవారు. పాము, ముంగేసి అయినా, లేకపోతే పులి, మేక అయినా ఇలాంటివి అయితే వద్దు. ఎందుకంటే వీళ్ళు శారీరకంగా కలిసి ఉంటే ఎన్ని గొడవలు వచ్చినా కూడా జీవితకాలం నడుస్తారనేటువంటి ఒక నానుడు ఉండేది. దాని ప్రకారం డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ గా రికార్డ్ అయిన వాళ్ళు కొన్ని ఉన్నతమైన ఫ్యామిలీస్ లో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేసేవారంటే జాతకానికి హయ్యెస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఈ జాతకాల్లో, ఎందుకంటే ఒక అమ్మాయిని మనం తెచ్చుకున్నప్పుడు ఇంటికి అమ్మాయి సంప్రదాయబద్ధంగా ఉండాలి. ఏ అత్తకు కానీ, ఆడబడుచుకి కానీ, తోటికోళ్ళకి కానీ ఎవరికి ఎదురు చెప్పకుండా ఇంటిలో కలిసిపోయి ఇంటి మహాలక్ష్మి లాగా ఉండేటువంటి స్వభావం. దానికోసం ఏం చేసేవారంటే వీళ్ళు అప్పుడు సంప్రదాయానికి, ఆ ఇంటి యొక్క విలువలకి, వీటిలన్నిటికీ విలువ ఎక్కువ ఇచ్చేవారు, ప్రాముఖ్యత ఎక్కువగా ఉండేది.
ఆ ఊర్లో కూడా మోతుబడతాను పెద్ద తరహాలో ఇలాగ ఉండి ఈ ఇల్లు అని ఐడెంటిఫికేషన్ ఎక్కువగా వచ్చేసింది. అప్పుడు నగరీకరణలో ఇవన్నీ కూడా ఎక్కువ లేవు, తెలిసిపోయేది ఎవరైనా సరే పలానా వాళ్ళు అమ్మాయి వెళ్తుంది, పలానా వాళ్ళు అబ్బాయి అని చెప్పి ఐడెంటిఫై అయిపోయింది. అలాంటప్పుడు మన ఇంటి దగ్గర ఎంతో ప్రాముఖ్యత సంతరించుకుంటే ఈ అమ్మాయి వచ్చినప్పుడు ఇంట్లో తేడాలు రాకూడదు, లేకపోతే పలానా అల్లుడు వచ్చినప్పుడు ఇంట్లో తేడాలు రాకూడదు అని జాతకాన్ని మాత్రం క్షుణ్ణంగా పరిశీలించుకుని జాతకంలో ఉన్నటువంటి రకరకాల దోషాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా ఈ కుజు దోషం అని ఇలాంటివి ఏమన్నా ఉంటే ఇంటికి సరిపడనటువంటి జాతకాలు కనుక సరిపడకపోతే కాంప్రమైజ్ అయ్యేవారు కాదు. కాంప్రమైజ్ అవ్వకుండా ఇంకోటి చూసుకుందాం. కానీ అప్పట్లో కూడా ఒక మనిషికి మాక్సిమం ఒక పెళ్లి సంబంధం వచ్చిందని అంటే మాక్సిమం అయిపోయేటట్టే చూసుకుంటాం. అది బాగా ఏదో విరుద్ధంగా ఉంటే అదొక సెంటిమెంట్. ఎందుకంటే అమ్మాయిని ఎక్కువగా చూపించేవారు కాదు. ఎక్కువ పెళ్లి సంబంధాలు ఊర్లోకి జనాలు వచ్చి అడ్రస్ అడగడం ఒక సంప్రదాయం, పలానా వాళ్ళు ఇల్లు ఎక్కడ అని చెప్పి. అలాగే అడ్రస్ అడిగిపించుకోవడం అనేటువంటిది కూడా సంప్రదాయం కాదు, అది నామోషిగా ఫీల్ అయ్యేవారు. అంటే పలానా రావు గారింటికి ఇంతమంది వస్తున్నారు అమ్మాయిని చూడడానికి, అలా కూడా. అందుకు 1, 2, 3 సంబంధాల్లోనే మాక్సిమం సంబంధం అనేది ఖాయం అయిపోయింది. అందులో బంధుమూలకంగా కూడా ఆ ఇల్లు గురించి, ఆ కుటుంబం గురించి మాకు తెలుసని వాళ్ళు భరోసా కూడా వాళ్ళకి తోడయ్యేది. వాళ్ళు మా ఫ్యామిలీ మాకు బాగా తెలుసండి, అమ్మాయి చాలా మంచిదండి, అబ్బాయి చాలా మంచివాడండి, వాళ్ళ కుటుంబం మంచిదని వాళ్ళు భరోసాతోటే ఇక్కడ 70% ఓకే అయిపోయింది. వచ్చిన తర్వాత ఇక్కడ ఆచారాలు, ఇక్కడ వ్యవహారాలు, వాళ్ళ పద్ధతులు, వాళ్ళ రిసీవింగ్ అన్ని చూసి చేసుకునేవారు. చేసుకున్న తర్వాత కూడా ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు కూడా తల్లిదండ్రులు పెద్దలు ముందుకు నిలబడి మూలాలు ఏవైతే ఉన్నాయో, అమ్మాయి ఎలాగుండాలో ఎలా నడుచుకోవాలో, అబ్బాయి ఎలాగుండాలో ఎలా నడుచుకోవాలో, ఈ మూలాలను కూడా వాళ్ళు సంప్రదాయ సిద్ధంగా చెప్పేవారు. నోములు, పండగలు, వ్రతాలు, ఉదయమే లెగడం, తలస్నానం, బ్రహ్మ ముహూర్తంలో దీపం పెట్టడం, ఇంటిలో చిన్నప్పటి నుంచి పనులు నేర్పడం, అత్తవారి ఇంటి దగ్గరికి వెళ్తే ఎలాంటి పనులు ఉంటాయి, ఇక్కడ తల్లిగా ఉండి చుట్టుపక్కల తనను చేర్చుకుని పిండి వంటల దగ్గర నుంచి సంప్రదాయబద్ధమైన పండగలకు ఎలాగ ప్రిపేర్ చేసుకోవాలి, ఏది ఎలా చేసుకోవాలి అనేటువంటి ఒక యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి ప్రిపరేషన్ కూడా వాళ్ళకి ఎలాగుంటే ఎందుకంటే మెట్టినింటికి వెళ్ళిన తర్వాత వంట చేయవలసిన పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగ బిహేవ్ చేయాలి, నాకు రాదని అంటే కుదరదు. అలాగే దాంతో పాటు తన ఒంటరి అనే ఫీలింగ్ లేకుండా సాహిత్యాన్ని, సంగీతాన్నో ఇంకో దాన్నో హ్యాబిచువల్ గా కూడా నేర్పించి ఒక విలువలతో కూడినటువంటి ఇంటి నుంచి ఆస్తి కంటే కూడా విలువలు ఎక్కువగా ఇచ్చి పంపించేవారు. అలాగే ఆస్తుపాస్తులు అటు 7 తరాలు ఇటు 7 తరాల్లో చూడడానికి కారణం ఏంటంటే బతుకు అనేటువంటి ఎప్పుడైనా కూడా కష్టంగానే ఉంటుంది. ఈ కష్టాన్ని మనం చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. ఈ పెంచుకున్నటువంటి స్థితి నుంచి మనం ఒక ఇంటికి ఇస్తున్నామంటే కష్టాలు రకరకాలు ఉంటాయి, కానీ ఆర్థిక పరంగా తిండికి లేకుండా మరీ ఇబ్బంది పడి ఇంటికని ఇవ్వాలని ఎవరు అనుకోరు. ఇలాంటి స్థితిలో మనం ఒక ఇంత ఇస్తుంటే వెనక్కి కూడా వాళ్ళ దగ్గర కూడా ఎంత ఉంది, అసలు స్థామతకు తూగుతారా లేదా, ఇలాంటి అన్ని కూడా చూసుకుందేవారు. సమబుజ్జీలయ్యి ఉన్నారా లేదా, అలాగే వెనకాతల చరిత్ర కూడా చూసుకుందేవారు. వాళ్ళ తాత ముత్తాతలు ఏంటి, వాళ్ళకి బ్యాడ్ నేమ్స్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఎందుకంటే పలానా వాళ్ళు ఇంటికి ఎందుకు ఇచ్చేసేవయ్యా అని అడుగుతారేమో అని చెప్పి చిన్న భయం కూడా వాళ్ళకి ఉండేది. అలాంటి సంప్రదాయాల నుంచి, అలాంటి వేడుకల నుంచి, ముహూర్తం పెట్టుకున్న దగ్గర నుంచి పెళ్లి అనేటువంటిది ఒక ఘనమైన తంతు కింద అది ఒక సంవత్సర కాలం ఒక పండగలాగా నడిచేది. లేకపోతే ఒక 6 నెలల కాలం ఒక ఎంగేజ్మెంట్ అయిందంటే అర్ధ పెళ్లి అయ్యి అక్కడి నుంచి ఇంకో పెళ్లి వరకు ఒక పండగ వాతావరణం అనేటువంటి చోటు చేసుకుని పెళ్లి అయిన తర్వాత ఇంకొక సంవత్సరం కూడా ఆ సంప్రదాయం అనేటువంటిది కొనసాగేది. అలాంటి ట్రెండ్ నుంచి అప్పుడు తల్లిదండ్రులు తర్వాత వ్యవసాయ మూలకమైనటువంటి ఏ మూలకమైన వృత్తి అయినా బుద్ధిమంతుడా కదా, కష్టపడతారా లేదా అనేటువంటి ఫ్యాక్టర్స్ మాత్రమే చూసి అక్కడి నుంచి స్టెప్ మారి ఇప్పుడు ప్రస్తుత సమాజంలోకి వచ్చేటప్పటికి పెళ్లిళ్ళు అవ్వకపోవడం అనేది గ్రహదోషాల వల్ల అప్పట్లోనే చాలా మందికి ఉండేది. అది గ్రహదోషం మూలంగా ఉండేది. ఆప్షనల్ గా చెడగొట్టుకోవడం అనేటువంటిది లేదండి. తర్వాత ఇష్టం అనేటువంటి క్రైటీరియాలు అప్పుడు కూడా ఉంది, కానీ బరి తెగించడం లేకపోతే ఎదిరించేయడాలు అంత ఫ్యాక్టర్స్ లేకపోతే పాశ్చాత్య ధోరణులు ఇలాంటి నేడ చాలా తక్కువగా ఉండేది. భయం అనేది ఎక్కువగా ఉండేది. ఆ భయం వల్ల ఇష్టాలు ఉన్నా కూడా అణుచుకుని ముందుకు వెళ్తూ ఉండేవి. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ లో మా దగ్గరకు వచ్చేటువంటి హారోస్కోప్స్ కానీ చాలా మంది క్లయింట్స్ నుంచి కానీ పెళ్లిళ్ళు అవ్వకుండా 30-35 కూడా దాటేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే జనరల్ గా గవర్నమెంట్ ఇచ్చిన ఏజ్ 21 సంవత్సరాలకు పెళ్లి చేయాలనేటువంటి, అంటే పూర్వకాలం కూడా ఆలోచించే తత్వం ఏంటంటే సర్టెన్ ఏజ్ లో పెళ్లి చేస్తే
వాళ్ళకి ఒక 40-45 వచ్చేటప్పుడు ఒక 20 సంవత్సరాల పిల్లలు అంది వస్తారు. వాళ్ళు ముసలితనం వచ్చేటప్పుడు వీళ్ళు బాధ్యతలు మోస్తారు. యాక్చువల్ ఫ్యాక్టర్ అది. ఇప్పుడు పరిస్థితుల్లో 30-35 పెళ్లి అయితే వీళ్ళకి 20 వచ్చేటప్పుడు 55-60 సంవత్సరాలు వచ్చేసినప్పుడు ఇంకా బాల్యాన్ని వాళ్ళని ఏం ఎంటర్టైన్ చేయగలరు. రీజన్ ఏంటంటే అండి, ఒకటి స్టడీస్ లో వీళ్ళకి విభిన్న రీతుల్లో నేను స్థిరపడాలి, బాగా చదువుకోవాలి, ఉన్నతమైన ఉద్యోగం చేయాలి, విదేశాల్లోకి వెళ్ళాలి, సెటిల్ అయిపోవాలి. ఫస్ట్ దేనికి లోటు అనేది ఉండకూడదు. అలాగే తల్లిదండ్రులు కూడా స్పెషలైజేషన్స్ అనేటువంటి పిల్లలకు ఆపాదించుకోవడం జరుగుతుంది. అంటే మా అబ్బాయి ఈ దృక్పథంలో ఉండాలి, ఇలాగ ఈ డాక్టర్ గా అవ్వాలి, లేకపోతే ఇంజనీర్ గా అవ్వాలి, లేకపోతే ఈ లండన్ లో చదువుకోవాలి, అమెరికాలో చదువుకోవాలి, లేకపోతే పెద్ద సైంటిస్ట్ అవ్వాలి అనేటువంటి ఎయిమ్స్ చిన్నప్పటి నుంచే పెట్టుకుని దాని ప్రకారం వాళ్ళు స్టెప్ బై స్టెప్ వెళ్ళడం. ఈ ఎడ్యుకేషన్ ఫ్యాక్టర్స్ లో కూడా ఒక డాక్టర్ కంప్లీట్ అయ్యేటప్పటికి అంటే బెటర్మెంట్స్ రాయొచ్చు, లేకపోతే ఇంకోటి రాయొచ్చు, మళ్ళీ రాయొచ్చు, ఎలా రాసినా కూడా ఒక డాక్టర్ పీజీ అయ్యేటప్పుడు 30 years అనేది దాటిపోతుంది. అలాగే ఇక్కడ బీటెక్ కంప్లీట్ చేసుకుని మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇమిగ్రేషన్ అన్ని సంపాదించుకుని ఒక ఎంఎస్ చేసుకుని ఒక పర్టికులర్ ఏదో ఒక జాబ్ సంపాదించుకుని నేను స్థిరపడ్డాను అనేటప్పటికీ 30 దాటి. ఏజ్ ఫ్యాక్టర్స్ లోకి వచ్చేటప్పుడు నేను స్థిరపడకుండా ఎందుకు చేసుకోవాలనేటువంటి ఒకటి. రెండవది ఆప్షన్స్ మారిపోయినాయండి. ఇప్పుడు అమ్మాయిలు కూడా ఇంతకుముందు తల్లిదండ్రులు ఏది చెప్తే ఈ సంబంధం అని అంటే చేసుకోవడానికి ఇష్టపడేది. ఇప్పుడు అమ్మాయిల్లో కూడా వాళ్ళు కూడా కష్టపడి చదువుకుంటున్నారు. నేనెందుకు తల్లిదండ్రులు కష్టపడి పెంచారు, రేపొద్దున కూడా ఈ కష్టాన్ని ఎందుకు ఇంకా అనుభవించాలి. అందువల్ల చేసుకున్న అబ్బాయి కూడా ఒక స్థితిమంతుడయ్యి చదువుకున్న అబ్బాయి ఉంటే మంచిది. ఆస్తుపాస్తులు కంటే కూడా ఎంత సంపాదిస్తున్నారు, ఏ కంట్రీలో ఉన్నారో, లేకపోతే ఏ కంపెనీలో చేస్తున్నారో, ఏ తరహా జాబ్ చేస్తున్నారో, ఇలాంటి వాల్యూస్ కి ఎక్కువగా ఉంది. ఆస్తుపాస్తులు అంటే అమ్ముకుని తినేవి కదా, ఉంటాయి, అది సపోర్ట్. అలాగే వ్యవసాయ మూలకమైనటువంటి సంబంధాన్ని చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒకప్పుడైతే గురువు గారు మీరు చెప్పినట్టు వెనకాతల ఆస్తులు అంటే భూములు కానీ ఇలా ఉన్నాయి, రైతు కుటుంబం అంటే మంచిగా భూములు ఉండుంటాయి, డబ్బు ఉంటుంది, బంగారం ఇలా. కానీ ఇప్పుడు వ్యవసాయ కుటుంబంలో సంబంధాలు కుదరటం అంటే చాలా పెద్ద సమస్యగా మారిపోయింది. ఎందుకు అంటారు? ఇప్పుడంతా ఆర్టిఫిషియల్ అయిపోయిందండి. అంటే వ్యవసాయాన్ని కమర్షియలైజ్ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఇప్పుడు మనం వింటూ ఉంటాం, సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి ఆర్గానిక్ వ్యవసాయం మీదకి వస్తున్నారు, ఆర్గానిక్ పంటల మీదకి వస్తున్నారు. ఇలా ఇక్కడ ఫిక్స్డ్ ఇన్కమ్ అనేటువంటిది జనరేట్ అయ్యే సిచ్యువేషన్ ఉందా లేదా అనేటువంటి ఒకటి చూస్తాం. ఆటుపోట్లు ఉన్నటువంటి సిచ్యువేషన్ కి అంటే వ్యవసాయం అనేటువంటిది వర్షాధారం, ప్రకృతి మీద డిపెండ్ అయ్యి అవుతాం. ఒక సంవత్సరం చేతికి బాగా పంట రావచ్చు, ఒక సంవత్సరం బాగా పంట రాకపోవచ్చు. అదంతా ప్రకృతి రిలేటెడ్ గా ఉంటుంది. తర్వాత ఏమవుతుందంటే సొసైటీలో మా ఆయన ఇది లేకపోతే ఇలాగని చెప్పుకోవడానికి ఐడెంటిఫికేషన్ ఫ్యాక్టర్ కూడా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు రైతు అనే దానికి రిసీవింగ్ అంటే ఇప్పుడు మళ్ళీ సిమిలారిటీస్ మారుతున్నాయండి. అంటే ఒక బిగ్ స్థాయిలో చేసిన వాళ్ళ ఇండస్ట్రీ కేటగిరీలోకి తీసుకుని ఆ ప్రాసెసింగ్ ఇలాగా అది మళ్ళీ బిజినెస్ మ్యాన్ తత్వంలోకి వెళ్ళేది వేరు. పర్టికులర్ గా వ్యవసాయం చేస్తాం అనేటప్పుడు ఎక్కడైనా ఇప్పుడు దగ్గరికి వెళ్ళినప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, డాక్టర్ లేకపోతే ఇంకోటి అని చెప్పుకునే దానికి దీనికి కూడా కొద్దిగా సిమిలారిటీస్ లో ప్రాబ్లం వస్తుంది. అంటే అందరూ అలాగే లేరు, మాక్సిమం పీపుల్ అలాగే ఆలోచిస్తారు. ఎందుకంటే లైఫ్ స్టైల్ వీకెండ్స్ లో ఫ్రీ అవ్వాలి డెఫినెట్ గా. ఎందుకంటే 5 రోజులు కష్టపడుతున్నాం, ఈ 2 రోజుల్లో లైఫ్ ని ఎంజాయ్ చేయాలి. అలాగా లేడీస్ అమ్మాయిలు కూడా బాగా కష్టపడి చదువుకోవడం, అబ్బాయిల్లో కూడా క్వాలిటీస్ ని వాళ్ళు ఎక్కువగా కోరుకోవడం, అలాగే వీళ్ళు కూడా ఇంకా ఉన్నతమైన ఉద్యోగాలు సంపాదించడం, ఆర్థిక సమానత్వం ఇద్దరు కూడా సమానంగా ఉండడం. ఇద్దరు సమానంగా ఉండేటప్పుడు నేను ఒక 10 లక్షలు సంపాదిస్తున్నారు, అతను ఒక 10 లక్షలు సంపాదిస్తున్నారంటే ఇంకా కొద్దిగా ఉంటే బాగుంది. వీళ్ళు ఇలాగ ఉంటే అన్నిటికంటే ముఖ్యమైనది తల్లిదండ్రుల యొక్క ఫ్యాక్టర్స్ కూడా. కొంతమంది ఇందులో మళ్ళీ ఇష్టపడి ఇష్టాన్ని కొంతకాలం దాచుకుని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు దాచుకుని చెప్పి ఒప్పించి చేసుకునేటప్పటికి కొద్దిగా టైం అనేది తీసుకుంటాం. కొంతమంది ధైర్యంగా చెప్పి నేను చేసుకుంటాను, నేను ఇష్టపడ్డాను అని తల్లిదండ్రులు ఒప్పించుకుని కొంతమంది చేసుకునేటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. కొంతమంది నాకు అది లవ్ ఫ్యాక్టర్ లోకి వెళ్తారు. అలా కాకుండా ఒక సంప్రదాయబద్ధంగా ఇంట్లో చూసింది చేసుకోవాలనుకున్నప్పుడు తల్లిదండ్రులకు కూడా చాలా క్రైటీరియాస్ వస్తాయి. ఎందుకంటే మా అబ్బాయిని ఇంత కష్టపడి పెంచాం, ఈ దేశం పంపించాం, ఇలా చదివించాం, ఇతను ఇంత ప్యాకేజ్ తెచ్చుకుంటున్నాడు, ఇతను సంపాదించాడు, అలాగే స్థాయికి తగ్గటువంటి సంబంధం రావాలి. ఓకే, స్థాయికి సంబంధం మ్యాచ్ అయింది. నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏమొస్తుంది, ఇమీడియట్ గా మళ్ళీ జాతకం వస్తుంది. జాతకం వచ్చేటప్పటికి ఒక డాక్టర్ అయినా సరే పేషెంట్ ని
అబ్బాయిని అంత ఇబ్బంది పెట్టకూడదు, చచ్చిపోతాము అంటే ఇంకా అతను హోప్ అనేది లేదు. అవును. ఏ రాష్ట్రాల్లో అయినా సరే జాతకంలో ఎన్ని దోషాలన్నా హోప్ క్రియేట్ చేయాలి. ఇక్కడ వచ్చే ఫ్యాక్టర్ ఏమవుతుంది, పేరెంట్స్ రిక్వైర్మెంట్స్ మంచిదైతేనే చెప్పండి గురువు గారు, మంచిదైతేనే చెప్పండి గురువు గారు అంటే కాళ్ళు చేతులు కట్టినట్టు అయిపోతుంది. ఎక్కడ ఏ జాతకం కూడా 100% మంచిది ఎక్కడ ఉండదు. దేవుడికే సీతారాముడు ఏ రోజు కూడా సుఖంగా ఉన్నట్టుగా మనం చూడలేదండి. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఫ్రిక్షన్ అనేది ఉంటది. ఆ ఫ్రిక్షన్ కి వీళ్ళు ఫేస్ చేసుకోవడానికి సిద్ధంగా కనిపించక 100% హ్యాపీనెస్ అనేది ఇప్పుడు ఇద్దరు అమ్మాయి అబ్బాయి జాతం యాక్యురేట్ గా సెట్ అవ్వాలి అంటే చాలా రేర్లు పెళ్లిళ్ళు అవుతాయి. ఒకటి పాయింట్స్ మనకి 18 పాయింట్లు వస్తే ముందుకు వెళ్ళొచ్చనే నానుడు 36 పాయింట్లకి. అందులో కూడా రాశికోటమి, వర్ణకోటమి, వర్షకోటమి ఇవన్నీ కూడా నాడీ కోటమి అన్ని కలిస్తే 8 పాయింట్స్ కి 8 భావాలకి 8 గణాలకి అష్టకోట వర్గం అంటుంది. 36 పాయింట్స్ కి జనరేట్ అవుతుంది. 18 పాయింట్స్ వస్తే అక్కడ పాస్ అయింది. నెక్స్ట్ జాతకంలోకి వెళ్తారు. ఈ జాతకంలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ లగ్నాలు ఎలాగ ఉన్నాయి, మళ్ళీ వీళ్ళకి దోషాలు ఏదైనా ఉన్నాయా, మళ్ళీ కుజు దోషాలు ఉన్నాయా. చాలా ఇప్పుడు వచ్చినటువంటి ఇబ్బందులు ఏంటంటే కుజు దోషాన్ని బాగా తీవ్రంగా తీసుకున్నట్టు క్యాన్సిలైజేషన్స్ కూడా తెలియాలి. కుజు దోషం అని నిర్ధారణ చేసేదానికంటే కూడా కుజు దోషానికి చాలా రకాల క్యాన్సిలైజేషన్స్ ఉన్నాయి. అది ఎవరైనా నిశితంగా పరిశీలించి వాళ్ళకి అర్థం అవుతారు. ఇలాగే ఉండిపోతుంది అనేటువంటిది లేదండి. మరి ఏమవుతుందో అని చెప్పి కుజు దోషం అని ఒక సర్టిఫై చేసినప్పుడు ఇంకా వాళ్ళకి పెళ్లి అవ్వకుండా బాధపడేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. అందువల్ల దోషాలు అనేటువంటి ప్రతిదానికి నివృత్తి ఉంటుంది. ప్రకృతిలో సమస్య ఎలాగుందో పరిష్కారం కూడా అలాగే ఉంది. గురువు గారు, జనరల్ గా చెప్పాలంటే అప్పట్లో ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరగాలి అని ఇప్పుడు మీరు చెప్పారు. సైంటిఫిక్ రీజన్ కూడా మనం ఒక సర్టన్ ఏజ్ 50 years లోకి వచ్చేటప్పటికి మన పిల్లలు ఎదుగొస్తే మన వృద్ధాప్యాన్ని వాళ్ళు బేర్ చేయగలుగుతారు. అలాగే మనం ఆ టైంలో ఇంకా రెస్ట్ మోడ్లోకి వెళ్ళే పరిస్థితి. బట్ ఇప్పుడు అట్లా కాదు, ఎవరికి వాళ్ళే కాంపిటీషన్గా ఏంటి, పేరెంట్స్ కూడా ఒప్పుకోవట్లేదు మేము అప్పుడే ఓల్డ్ అయిపోయామా అని. అట్లని మంచిదే, ఆ ఆలోచన మంచిదే అయినప్పటికీ చాలా వరకు మనం చూస్తున్నాం 30 years 35 years వరకు కూడా పెళ్ళిళ్ళు కాలేని వాళ్ళు ఇక చాలు అని కూడా అక్కడి వరకు బాగా సెట్ అయ్యి పెళ్ళి అవ్వాలి, అప్పుడు బాగా మనం హ్యాపీగా లైఫ్ లీడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు 30s 35లోకి వచ్చినాక ఇంకా ఒక 2-3 సంబంధాలు మనకు సెట్ అవ్వకపోతే బ్రహ్మచారులుగా ఉండిపోతుంది. ఇది ఈ పరిణామం ఏంటి అసలు? బ్రహ్మచారిగా ఉండిపోయేది కొన్ని ఉంటుంది. ఎందుకంటే సెలక్షన్ అయిపోయింది, అక్కడ ఆప్షన్ అనేది అయిపోయింది. ఎందుకంటే వచ్చిన వాళ్ళు మళ్ళీ ఏజ్ ఫ్యాక్టర్ చూడటం మొదలు పెడతారు. 35 అంటే జనరల్ గా ఇక్కడ జెనెటిక్ ప్రాబ్లం, అంటే పిల్లలకు సంబంధించినంత వరకు ఆ రోజు పెద్దలు ఏదైతే ఏజ్ ఇచ్చారో 21, 25, ఇప్పుడు 26, 26, 27, 28 అనేటువంటి సూటబుల్ ఏజ్. అబ్బాయి ఏజ్ వరకు అమ్మాయిది 1 సంవత్సరం 2 సంవత్సరాలు అటు ఇటు ఉండొచ్చు, ఒకే సమానంగా ఉన్నా కూడా వెళ్తుంది. అది ఏమవుతుందంటే శరీరంలో మార్పులు అనేటువంటిది హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. శరీరం ఎంత అక్రెసివ్గా ఉండాలో అంత అంటే హ్యాబిచువల్ గా ఉండి పాడైపోయిన వాళ్ళ గురించి మనం చెప్పలేము. న్యాచురల్ గా పెరిగినటువంటి ఎవరైనా కూడా హెల్దీ బాడీ ఉంటుంది. హెల్దీ బాడీలో కూడా ఈ కన్సీవ్ అయ్యే విధానాలు ఇవన్నీ కూడా తొందరగా ఉంటాయి. ఇప్పుడు పొల్యూషన్స్ లోని, స్ట్రెస్ లోని, 30 వచ్చేటోడు బీపీలు, షుగర్లు ఇవన్నీ ఎంటర్ అవ్వడంలోని, నెక్స్ట్ పెళ్లి అయిన తర్వాత పిల్లలు పుట్టే విధానంలో కూడా ఇబ్బంది వచ్చేస్తుంది. ఇబ్బంది రావడం, తర్వాత పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బాగోక సింగిల్ చైల్డ్ చాలు అనేటువంటి విధానాలకు రావడం, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం అంటే చూసి వాళ్ళు కావాలి కదండి. ఉమ్మడి కుటుంబాలు లేవు. ఇప్పుడు ఎవరు కాళ్ళే తల్లిదండ్రులే చూడాలి. ఆ తల్లిదండ్రులు ఎవరికి బాగోకపోయినా కేర్ తీసుకునే వాళ్ళు లేరు. అందువల్ల ఇలాంటి ఫ్యాక్టర్స్ రావడం, బ్రహ్మచర్యంగా ఉండిపోవడానికి రీజన్. అప్పుడు రెండోది ఇంకొకటి ఉంది, ఏదైనా సంబంధం వచ్చిన తర్వాత ఆ సంబంధం గుణగణాలు అన్ని మనకి మ్యాచ్ అయింది. బ్రహ్మచర్యంగా ఉండిపోవాలని వాళ్ళ ఆలోచన కాదు, ఒక సర్టెన్ ఏజ్ వచ్చేటప్పటికి అప్పటి వరకు ఒక ఏజ్ లో చేసుకుందాం సెట్ అయ్యాక అనుకుంటారు. అక్కడ తర్వాత విరక్తి, పెళ్లి అనేటప్పటికి కొంచెం దూరంగా జరిగిపోయే పరిస్థితులు. రెండోది జాతకం మనకు మ్యాచ్ అయింది, జాతకపరమైన ఇబ్బందులు ఏమీ లేవు. నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ ఏమి వెళ్తున్నాయి, పిల్లోడు ఉన్నట్టుగా వెనకాల ఫ్యామిలీ లేదు, పిల్లోడు ఉన్నట్టుగా వెనకాల ఫ్యామిలీ లేదు, లేకపోతే పిల్లోడికి ఫ్యూచర్ కనిపించడం లేదు ఆ కంపెనీలో, లేకపోతే పిల్లోడు అన్ని బాగున్నాయి నెత్తి మీద ఎయిర్ లేదు, లేకపోతే బాగా నల్లగా ఉన్నాడు, లేకపోతే అమ్మాయి బాగా పొట్టిగా ఉంది, ఇలాంటి రిక్వైర్మెంట్స్ మళ్ళీ ఎక్కువైపోతున్నాయి. ఎందుకంటే సమంగా ఉండాలి, ఈడు జోడు బాగుండాలి, ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ అన్ని అయిపోవడం వల్ల ఏమవుతుందండి, ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు మొదటి 2-3 సంబంధాల్లో చేసుకుంటాం, ఇప్పుడు చాయిస్ 30 సంబంధాలకు కూడా వెళ్ళిపోతుంది. అక్కడ కూడా సెట్ అవ్వలేనప్పుడు ఏంటంటే కాంప్రమైజ్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. అప్పుడు ఆ టైంలో
అప్పుడు ఏమవుతుంది, ఇంకా సంబంధాలు రావడం ఆగిపోతుంది. ఇంక ఏదో ఒకటి మనం మ్యాచ్ చేసుకుందాం. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు వివాహ వ్యవస్థ అయితే ఉందండి. ఇప్పుడు అప్పుడు ఇప్పుడు అంటే 2 generations అనుకోవాలి. ఇప్పుడు వస్తున్నటువంటి మ్యాచెస్ కి సంబంధించి అమ్మాయిల ఎక్స్పెక్టేషన్స్, అబ్బాయిల ఎక్స్పెక్టేషన్స్ చెప్పారు. పేరెంట్స్ ఆలోచనలో ఎలాంటి చేంజెస్ చూస్తున్నారు? ఇప్పుడు పేరెంట్స్ వాళ్ళ అబ్బాయికి అమ్మాయిని వెతకమని మీకు వచ్చినప్పుడు కానీ, లేకపోతే అమ్మాయి కోసం అబ్బాయిని వెతకమని వచ్చిన పేరెంట్స్ ఏం చెప్తా ఉంటారు మీకు? అంటే జనరల్ గా ఇప్పుడు స్థాయి అండి. కొంతమంది ఒక 10% ఆఫ్ ద పీపుల్ మంచి కావాలండి, డబ్బులు ఏముందండి, మంచి కావాలి. 90% ఆఫ్ ద పీపుల్ స్థాయి చూస్తారు. అంటే మా అబ్బాయి ఇంత కష్టపడి ఇంత స్థాయికి వెళ్ళాడు, వాడికి ఆ స్థాయిలో ఉన్న వాళ్ళే కావాలి. ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు కావాలనుకున్నప్పుడు ఆ రిక్వైర్మెంట్ టైట్ అవుతుంది, కొన్ని వదులుకోవాల్సి ఉంటుంది. డెఫినెట్ గా. ఎందుకంటే కొద్దిగా అక్కడికి వెళ్ళిన తర్వాత, సంబంధం దాకా వెళ్ళిన తర్వాత వీళ్ళు అమ్మాయి అబ్బాయి మాట్లాడుకుంటున్నారు, బాగానే ఉంది. తర్వాత పెళ్లి చూపులు అనే తత్వానికి వెళ్ళిన తర్వాత కొద్దిగా పేరెంట్స్ లో యారగెన్సీని వీళ్ళని చూడడం, ఎవరో ఒకరు పేరెంట్లు అది ఆ పేరెంట్ ఇప్పుడే ఇలాగ అన్నారంటే భవిష్యత్తులో మన అమ్మాయిని ఎలా చూసుకుంటారు, లేకపోతే మన అబ్బాయిని ఎలా చూసుకుంటారని అలాగే డ్రాప్ అయిపోయిపోవడం. రిక్వైర్మెంట్స్ ఎక్కువైపోవడం. తర్వాత ఏమవుతుందంటే అండి, అన్నిటికంటే ముఖ్యంగా బాగుండాలి, బాగా బాగుండాలి. ఒక్కటి ముఖ్యంగా వీళ్ళు మర్చిపోయిన విషయం ఏంటంటే అండి, ఏ సంసారం అయినా సాగరంతో పోల్చామండి. కన్నీళ్లు లేకుండా ఏ జీవితం కూడా నడవదు. వాళ్ళు తల్లిదండ్రులుగా ఉండి అంత ఫ్రిక్షన్ ఫేస్ చేశారనేది, నా పిల్లోడు కోళ్ళలో లేకపోతే ఎవరు ఇబ్బంది పడకూడదంటే ఇబ్బంది అనేది టైంలీ వచ్చి ఇబ్బంది కాలం నేర్పిస్తుందండి. ముందుగానే మనం 100% సాటిస్ఫాక్షన్ ఊహించుకోవడం అనేటువంటి తప్పు. కొన్ని వాటికి కాంప్రమైజ్ అవ్వగలగాలండి. కొంతమందికి అవకాశం ఇస్తే ఎదుగుతారు, కొంతమందికి తెలివితేటలు ఉంటాయి. అబ్బాయిలకి తెలివితేటలు ఉండవు, చాస్తు ఉండకపోవచ్చు, సంపాదన బాగుంటుంది, వెనకాల లాస్ట్ పాసులు లేకపోవచ్చు. అలాంటప్పుడు కూడా కొన్ని కాంప్రమైజ్ అవ్వాలి. మనకి అబ్బాయి ముఖ్యం, అతను సంపాదిస్తున్నాడు, తెలివైనడే కాదా, లేకపోతే అమ్మాయి ముఖ్యం, అతనికి అమ్మాయి ఫ్యామిలీ బాగుంది, అమ్మాయిని చేసుకుంటే మనకి ఇంట్లో లక్ష్మీదేవి కింద ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు, అమ్మాయిని మనం ఎందుకు కష్టపడి, నేను సంపాదిస్తున్నాను కదా చాలు కదా, అమ్మాయిని మనం ఇంటిని బాగా చూసుకుంటే సరిపోతుంది కదా, ఇలాంటి ధోరణి కనుక మారితే అన్ని సెట్ అవుతాయి. మీకు ఎప్పుడైనా కన్ఫ్యూజన్ ఒకటి రన్ అవుతూ ఉంటుందా గురువు గారు? జనరల్ గా పెళ్లి ఏడుకొస్తే అబ్బాయి అమ్మాయి ఎవరికోసమైనా సంబంధాలు వెతకడానికి మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు పేరెంట్స్. 2 ఇద్దరికి జాతకాలు కుదురుతున్నాయా లేదా అని అప్రోచ్ అవుతారు కొందరు. తర్వాత పెళ్ళయింది కానండి 2-3 సంవత్సరాల నుంచి ఎందుకో అమ్మాయి అబ్బాయి మధ్య అంత సఖ్యత లేదు, ఇదేదైనా జాతకం దోషమా ఒకసారి చూడండి అనే వాళ్ళు ఉన్నారు. విడాకులు తీసుకొని 2వ పెళ్లిళ్ళ కోసం అప్రోచ్ అయిన వాళ్ళు ఉంటారు. ఏదైనా మొత్తానికి ఒక ఆస్ట్రాలజీ డిపెండ్ ఆన్ వాస్తు దోషం కావచ్చు, లేకపోతే ఈ జాతక దోషాల కోసం అప్రోచ్ అవుతుంటారు. ఇన్ని రకాల మైండ్ సెట్లు చూసినప్పుడు మీకు ఏమనిపిస్తూ ఉంటుంది గురువు? జనరల్ గా ఒక జాతకం మ్యాచ్ మేకింగ్ వచ్చినప్పుడే పూర్వం 1000 అబద్ధాలు ఆడి ఒక పెళ్లి చేయమని ఆస్ట్రాలజర్ గా మేము ఒక జాతకం ఓపెన్ చేసినప్పుడు పెళ్లి సెట్ అవ్వాలనేటువంటి మూలకంగానే మేము చూస్తాం. వీడు చెడిపోవడానికి, ఈ సంబంధం సెట్ అవ్వకుండా ఉండకూడదనే విధంగా మేము చూడవాలి. ఎందుకంటే మన నోటితో ఒక అమ్మాయికి జాతకం బాగోలేదు అని చెప్పామని అంటే అక్కడ వివాహం అనేటువంటి పట్టుకు వెళ్ళిపోతుంది. అందువల్ల 100% మైండ్ పెట్టి ఏ ఫ్యాక్టర్ బాగా ఇబ్బందికరమైన ఫ్యాక్టర్ ఏదైనా ఉంటే అది ఓపెన్ గా చెప్పి, ఇలాంటి ఫ్యాక్టర్కి ఇలాంటి ఏదో ఒక రెమెడీ చేసుకుని ముందుకు వెళ్ళండి అని, ఆ రెమెడీ చేసుకోవడానికి కూడా అది కూడా దోషం కింద ఫీల్ అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. రెండోది, పెళ్లి అయిన తర్వాత అబ్బాయి అమ్మాయి కొట్టుకుంటున్నారు, లేకపోతే ఇందాక మాట్లాడుకున్నప్పుడు సమానత్వం పెరిగిపోయింది. ఇప్పుడు అబ్బాయిలు కూడా వర్క్ షేర్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఇంటి పైన అమ్మాయిలు ఒక్కళ్లే కాదు. తర్వాత ఏంటంటే రెస్పెక్ట్ కి ఎక్కువగా ఇది వచ్చి వస్తున్నారు. ఈగో అనేటువంటి రన్ అవుతుంది. ఈగో రన్ అయ్యేటప్పుడు ఎలాగుంటదంటే ఇక్కడ నువ్వు అనేటువంటి పిలుచుకోవడాలు, ఈ తత్వాలు ఎప్పుడైతే మారిపోయి పాశ్చాత్య కల్చర్కి ఎప్పుడైతే వచ్చేసామో డెఫినెట్ గా మనం మన చేతితోటి సొంతంగా వండుకుని అమృతంగా కాంప్లిమెంట్స్ రిసీవ్ చేసుకునే స్థాయి నుండి ఫుడ్ ఆర్డర్ పెట్టుకుని తెచ్చి తిని వాడికి కాంప్లిమెంట్ ఇచ్చి స్థాయికి ఎదిగిపోయినప్పుడు ఇంట్లో అభిమానాలు ఆప్యాయతలు ఎలాగ ఉంటాయండి. ఒకరికొకరు సాయం చేసుకునేటువంటి ఎక్స్చేంజ్ చేసుకునే విధానాలు ఎక్కడ ఉంటాయి. 3 బెడ్రూమ్లు 4 బెడ్రూమ్లు 5 బెడ్రూమ్లు కల్చర్లకు వెళ్ళిపోయినప్పుడు ఆప్షన్ మారిపోతుంది. నేను దాంట్లో పడుకుంటాను, నువ్వు దాంట్లో పడుకో, పిల్లడు దాంట్లో పడుకుంటాడు, అత్తమావు దాంట్లో పడుకుంటాడు. ఇంతకుముందు ఒక యూనిక్ గా ఉంది అండి, 1 బెడ్రూమ్ 2 బెడ్రూమ్ అంటే ఒక యూనిక్ గా కలిసి అందరూ కూడా ఒక ఆప్యాయతలతో ఉండేవారు.
ఇప్పుడు ఎవరిని ఏ రూమ్ లో లేపితే ఏమనుకుంటారో పొద్దున్న అనేటువంటి భయభ్రాంతులు కూడా, ఎందుకంటే వర్క్ మోడ్ లో ఉన్నారు, వాళ్ళు ఏ స్ట్రెస్ లో ఉన్నారు. ఇదన్నిటికి కారణం కూడా ఏంటంటే ఓపిక తగ్గడం అండి. శ్రద్ధ సపూర్యాన్ని, ఓపిక సహనం తగ్గడం, శరీరాల్లో విపరీతమైన మార్పులు రావడం, ఫుడ్ ని అధికంగా తీసుకోవడం, కారాలు ఉప్పుల్లోని వీటిలో క్వాలిటీ లేకపోవడం, ఒక్కటి కాదు అన్ని ఫ్యాక్టర్స్ శరీరం మీద పడటం, ఆ మాట ఒక దిక్కు రిసీవ్ చేసుకునే విధానం లేక బరస్ట్ అవ్వడం, ఈ బరస్ట్ ని ఎదటి వ్యక్తి రిసీవ్ చేసుకోలేక ఫిక్షన్ అన్నారులే అని తట్టుకోలేక ఇంకొక మాట అనడం, ఇవన్నీ కూడా డైవర్స్ కారణాలు అవుతున్నాయి. ఇక్కడ కూడా పేరెంట్స్ విషయంలో సర్ది చెప్పి చిన్నప్పటి నుండి చెప్పి మారల్స్ కొద్దిగా తగ్గినాయి. నా పిల్లని అన్నారు ముద్దుగా పెంచుకున్నాను అంత మాట అంటారా? ఎందుకమ్మా నువ్వు అక్కడ పడవలసిన అవసరం లేదని ఎంకరేజ్ చేసి వాళ్ళు కొంతమంది ఏమవుతుంది, భరించినంతసేపు భరించగలగడం, భరిస్తున్నా బాధ ఎక్కువైపోయినప్పుడు కొంతమంది అలాంటి నిర్ణయాలు తీసుకోవడం, ఇవన్నిటికీ కారణం ఒకటేనండి. పెళ్లి ఎంత ఘనంగా చేస్తున్నారో, ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నారో, శుభలేఖ దగ్గర నుండి భోజనం దగ్గర నుండి పెళ్లి మండపం దగ్గర నుండి ప్రతి దిక్కున యూనిక్ గా ప్లాన్ చేసుకుంటున్నారు, కానీ లైఫ్ డిజైన్ ప్లాన్ చేసుకోవాలి. అందువల్ల ఫస్ట్ మేమేమని చెప్తామంటే, ఎవరైనా ఒక సంబంధం సెట్ అయినప్పుడు ఒక రకమైన కౌన్సిలింగ్ వాళ్ళకి అవసరం ఉంటుంది. అమ్మా ఇలాంటి బాధ్యతలు ఉంటాయి, ఇలాగ ఉంటారు. అంటే సంసార జీవితం అనేది మనం 25 సంవత్సరాలు 30 సంవత్సరాల్లో సంసార జీవితంలోకి ఎంటర్ అయితే వైవాహ బంధంలోకి అక్కడి నుంచి 70 years 75 years కలిపి ఉండవలసింది. అక్కడి నుంచే కుటుంబం, వ్యవస్థ, పిల్లలు, మంచి చెడు డెవలప్ అయ్యేటువంటి విధానం. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపరేషన్ ఎలా ఉంటుందో ఈ మ్యారేజ్ వ్యవస్థకి సంబంధించి కూడా ఉండాలి. కాంబినేషన్స్ చూసుకున్నప్పుడు అమ్మ నీ దగ్గర నీ లగ్నంలో స్థితి ఎలాగ ఉంది, కొంచెం కోప స్వభావం కనిపిస్తుంది, నిన్నటి వరకు అయిపోయిందమ్మ, ఇక్కడ నుంచి కొద్దిగా మనం తగ్గాలి, జీవితంలో మారాలనుకున్నప్పుడు తగ్గాలి. ఎందుకంటే రోడ్డు మీద అన్ని రకాల వెహికల్స్ వస్తున్నాయి, మన వెహికల్ ఒకటే వెళ్ళటం లేదు. ఇవన్నిటిని బ్యాలెన్స్ చేసుకుని మనం లక్ష్యం వైపు వెళ్తున్నాం. అలాగే ఇక్కడ కూడా ఇవన్నిటిని బ్యాలెన్స్ చేసుకుని మన లక్ష్యం ఏంటి, సంసార జీవితాన్ని బాగా చూసుకుని పిల్లల్ని బాగా ఎదిగించుకుని వాళ్ళకి మంచి స్థితిగతులు నేర్పించి మనం ఉత్తమమైనటువంటి తల్లిదండ్రులుగా రూపొందుకోవాలనేటువంటి విధానం వీళ్ళలో రావాలండి. ఇన్ని ఓపిక అనేటువంటిది బాగా తగ్గడం, శారీరక రుగ్మతలు పెరిగిపోవడం, ఆహార నియమాల్లో ఇబ్బందులు రావడం, ఇలాంటివన్నీ కూడా ఫ్యాక్టర్స్ అండి. ఇవన్నీ కారణం. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ సో మచ్. సో నిజానికి ఇది చాలా డీప్ గా డెప్త్ గా అనాలిసిస్ చేయాల్సినటువంటి సబ్జెక్ట్. సో ప్రతి ఒక్కరు లైఫ్ లో ఇది తినాలి, ఇది ఆరోగ్యం పెంచుకోవాలి, ఇవి నడుస్తూ ఉన్నాయి, అది కూడా చాలా ఇంపార్టెంటే. కానీ ఈ మ్యారేజ్ వ్యవస్థ అనే దాంట్లో చాలా విపరీతమైన ధోరణి, చాలా మార్పులు, వాటికి ఒకటి కాదు రీజన్, ఎవరి ఆస్పెక్ట్ లో వాళ్ళు కరెక్టే, కానీ సమస్యకి చాలా కారణాలు ఉంటున్నాయి. బట్ సమస్యకి సొల్యూషన్ ఏంటి అంటే మాత్రం ఎక్కడ ఎవరు చెప్పలేం. ప్రతి చోట కూడా ఒక ఈగో అనేది రన్ అవుతా ఉంది, దానివల్ల విపరీతమైన మార్పులు కూడా మనం చూస్తూ ఉన్నాం. పెళ్ళి గురువుగారు చెప్పినట్టు ఎంత గ్రాండ్గా చేసుకుంటున్నారు, ప్రతి ఒక లైఫ్లో ఒక స్వీట్ మెమొరీగా ఉండిపోవాలని ప్లాన్ చేసుకున్నారు. బట్ ఈ ట్రావెల్ అవ్వాల్సినటువంటి జర్నీ విషయంలో ఎందుకు అంత కేర్ తీసుకోవట్లేదు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో మీకు కూడా మీ ఈ వీడియో చూసిన తర్వాత ఒక అభిప్రాయం కలిగి ఉంటుంది. సో మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ గురువు గారు. నమస్తే.